కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి పాత సినిమాల్లో మాయల మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంది అంటారు. ఉమ్, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఒక వీక్ స్పాట్ ఉంటుంది. అఖిలిస్ లాంటి పెద్ద మహా యోధుడికే అఖిలిస్ హీల్ పడమ వీక్ స్పాట్, ఉమ్. దుర్యోధనుడికి తొడలు వీక్ స్పాట్ అంటారు. అటువంటిది ఎంత చెప్తున్నారంటే నరేంద్ర మోడీ గారు 56 అంగుళాల ఛాతీ, చాలా గంభీరమైన వ్యక్తి. కానీ ఆయన వీక్ స్పాట్ జగన్మోహన్ రెడ్డి అని నేను అంటాను. దేనికంటే జగన్ ఏం చేస్తున్నా సైలెంట్ గా ఉండడం మోడీకి తెలుసు. మరి ఆయన భయపడుతున్నాడో లేదా దత్తపుత్రుడు అనుకుంటున్నాడో తెలియదు. మరి ఇటువంటి ఇన్- మంచి సదవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేడం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయట్లేదు? ఒక పక్క కేసీఆర్ గారిని విచ్చలవిడిగా టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కిమ్మనకండా ఉంది, కుక్కిన పేనల్లే ఉంది. అసలు దీన్ని ఎలా చూడాలి? కేంద్రంలో రెండు పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి గుప్పెట్లో ఉన్నాయా? మరి ఎలా చూడాల్సి వస్తుంది? కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లో లేదండి. కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇవాళ వాళ్ళని అన్ని వైపుల నుంచి వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు మోడీ. ఫర్ ఎగ్జాంపుల్, 2 సంవత్సరాల క్రితం ఈడీ విచారణకి పిలిచింది సోనియా గాంధీని, రాహుల్ గాంధీని. పిలిస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రదర్శనలు చేశారు. చేస్తే అప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడారంటే, అంటే ఏవైనా పొరపాట్లు చేసిన వాళ్ళని, నేరాలకు పాల్పడిన వాళ్ళని విచారణకు పిలవకుండా ముద్దు పెట్టుకుంటారా అని చెప్పి మాట్లాడారు. అంటే ఇక్కడ మోడీకున్న కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీలో ఎవరెవరైతే కాంగ్రెస్ పైన పోరాటం చెయ్యాలి అనుకుంటున్నారో, అంటే శత్రువులందరూ మనకి మిత్రులే. ఇది ఒక పాత సామెత కాదు. ఇది ఈ భూమి ఉన్నంత కాలం నిలబడిపోయే సామెత అది. ఇప్పుడు మోడీకి ఎవరు వ్యతిరేకులు? ఆయన ఎక్కువ టార్గెట్ చేయాలనుకునేది ఎవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ అందుకని ఏం చేస్తాడంటే, కాంగ్రెస్ తోటి ఎవరెవరైతే పోరా కన్ఫ్రంటేషన్ లో ఉన్నారో వాళ్ళందరినీ దువ్వి, వాళ్ళందరినీ ముద్దు చేసి, వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నాను మైహూనా అని చెప్పి, వాళ్ళు ఏం చేసినా ఊరుకుని, ఆయన లక్ష్యం కాంగ్రెస్ ని చంపటం. మీరు ఇక్కడ కూడా చూడండి, తెలంగాణలో ఫస్ట్ తెలుగుదేశాన్ని చంపాడు కేసీఆర్, తరువాత కాంగ్రెస్ ని చంపాడు. అప్పుడు ఆ భస్మాసుర హస్తం నా మీద కూడా పెట్టుకోపోతున్నాను అని ఏ రోజైతే కేసీఆర్ కి అర్థమైందో, నేను కూడా బలైపోతాను అని ఎప్పుడైతే అర్థమైపోయిందో, కేసీఆర్ కొంచెం వెనక పట్టేశాడు. వెనక పట్టేసిన ధరిమిల అతని మీద, అతని కూతురు మీద స్కామ్ బయటకు వచ్చింది. కూతురు ద్వారా బెదిరించారు. బెదిరించి వాళ్ళని నెమ్మదిగా నిశ్చేజుల్ని చేసేసి, ఏ రోజైతే సంవత్సరం క్రితం కవిత మీద ఈడీ విచారణ మొదలైందో ఆ రోజు నుంచినే కేసీఆర్కి అర్థమైపోయింది, నా పరిస్థితి అవుట్. నా కూతుర్ని ఏదో ఆడుకుందాం అనుకున్నారు తప్పితే, ఒక పావు అవుతుంది అంటే ఉపయోగపడుతుంది అనుకున్నారు తప్పితే, నా కూతురే బలైపోబోతుంది కాంగ్రెస్ ని చంపే ప్రాసెస్ లో అనే విషయం ఆ రోజు అర్థమైంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది, సమయం మించిపోయింది. ఇరుక్కుపోయారు వీళ్ళంతా. ఇరుక్కుపోయిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు. కాకపోతే కే మోడీకి కేసీఆర్ తో ఇంకా అవసరం ఉంది కాబట్టి ఆ రోజు అరెస్ట్ చేయాల కవితని. పైగా ఆ ఎలక్షన్స్ లో గెలవాల్సిన అవసరం కూడా లేదు మోడీకి. ఏది, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో గెలవాల్సినంత అవసరం లేదు. తను గెలవలేను అని తెలుసు. అందుకే ఆ కార్డుని అట్లా అట్టి పెట్టుకున్నాడు. అట్టి పెట్టుకుని ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు తీసి బయటేశాడు ఇప్పుడు ఆ కార్డుని. కానీ మరి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ, కొడుకు కంటే కవిత గొప్పదా? లేకపోతే అరబిందో ఫార్మసీ వాళ్ళ అబ్బాయి కంటే కవిత గొప్పదా? బోయినపల్లి అభిషేక్ కంటే గొప్పదా?
అభిషేక్ అంటే చిన్నోడు కావచ్చు, అది వేరే విషయం. కానీ వీళ్ళందరూ ఉపయోగపడినాళ్లే కదా మోడీకి. కానీ ఎవరిని ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టడానికి, ఎవరిని ఎప్పుడు ఎలా వాడాలి అనేది మోడీ వ్యూహంలో భాగం ఇది. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇలా చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ ని ఎట్లా దెబ్బ కొడుతున్నాడు అంటే, వాళ్ళు అసలు కూర్చుని ఆలోచించుకుని తేరుకుని, నేను పలానా వాళ్ళని, అంటే మోడీకి ఎవరెవరు వ్యతిరేకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడగట్టుకుని వాళ్ళందరితో కలిసి ఒక బలీయమైన శక్తిగా మారదాము అని కాంగ్రెస్ అనుకునే ప్రతిసారి కాంగ్రెస్ ని దెబ్బ కొడుతున్నారు. ఇక్కడ ఒక రకంగా కాంగ్రెస్ మొన్న గెలవటం కర్ణాటక ఎలక్షన్స్ లో, నేను కాంగ్రెస్ గొప్పతనం కంటే కూడా అక్కడ పౌర సమాజం గొప్పది అని నేను చెప్తా. అక్కడ దాదాపు 150 మంది యాక్టివిస్టులు, మీరు బీజేపీకి ఓటేయొద్దు అని చెప్పలా, వాళ్ళు కాంగ్రెస్ కి ఓటేయండి అని చెప్పలా, ఆలోచించి ఓటేయండి అని చెప్పి ఒక నినాదం తీసుకుని వాళ్ళు 3 సంవత్సరాలుగా పనిచేసింది పౌర సమాజం. ఆ పౌర సమాజంని చూసి నేర్చుకోలేని, బుద్ధి లేని తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజలు కావచ్చు ఉన్నారు. కర్ణాటక వాళ్ళు అందుకే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకు తెలివైన వాళ్ళు అయ్యారు అంటే కారణం కూడా చెప్తాను మీకు. బీజేపీ అంటే ఏంటో వాళ్ళు చవి చూశారు ఒక 15 సంవత్సరాల నుంచి. యడ్యూరప్ప పేరుతో కానీ, లేదు సదానంద గౌడ్తో వల్ల కానీ, లేదు అంటే గాలి జనార్దన్ రెడ్డి వల్ల కావచ్చు, అక్కడ జరిగిన విధ్వంసాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. వ్యతిరేకించిన వాళ్ళని వాళ్ళు ఎలా చంపారో చూశారు ఆ ప్రజలు. గౌరీ లంకేష్ ని చంపేశారు. ఈ అదే. గౌరీ లంకేష్ ని చంపేసే వరకు ప్రకాష్ రాజ్ బయటికి రాలా ఏ రోజు, ఆ రాష్ట్రంలో అంత జరుగుతుంటే. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆవిడ వాళ్ళ ఇంట్లో పెరిగాడు, గౌరీ ఇంట్లో పెరిగాడు ప్రకాష్ రాజు. అందుకని చెప్పి ఆయనకి బాగా ఉడికిపోయి దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు ప్రకాష్ రాజు. ఈ రోజుకి అదే స్టాండ్ లో ఉన్నాడు. ఆ రాష్ట్రంలో 3 యాక్టివిస్టులను చంపింది ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం. అటు చూసుకుంటే మహారాష్ట్రకి బోర్డర్ కదా వాళ్ళకి, అక్కడ గోవింద పన్సరే అనే ఆయన చంపారు, నరేంద్ర దబోల్కర్ అనే ఆయన చంపారు. ఇట్లా ఇవన్నీ చూసేసరికి ఆ పౌర సమాజంలో గాలి జనార్దన్ రెడ్డి విధ్వంసం ఏంటో చూసింది ఆ రాష్ట్రం. అలాగే యడ్యూరప్ప చేసింది ఏంటో చూసింది ఆ రాష్ట్రం. అందుకే అక్కడ సమైక్యం అయ్యారు ప్రజలు, పౌర సమాజం నిద్రలేచింది. మనకేమో ఈ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మనం అంత చవిచూడల బీజేపీ యొక్క విశ్వరూపాన్ని మనం చవిచూడల. అందుకే మనం ఇంకా ఏకం కాలేకపోతున్నాం. అక్కడ అందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఊపు ఏదైతే ఉందో అది తెలంగాణకు కూడా ఎంతో కొంత వీచింది ఆ గాలి. వీచి ఇక్కడ కూడా సమాయత్తం అయ్యాం సోషల్ యాక్టివిస్టులు అందరము. అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలి, అలాగే కేసీఆర్ కి ఓటు ఎందుకు వేయాలి, వీళ్ళల్లో మనకి ప్రధాన శత్రువు ఎవరు అనే దాని విషయంలో ఒక పౌర సమాజం ముందుకు వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. కానీ ఆలస్యం అయిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పుంజుకుంది, కాంగ్రెస్ గెలిచింది. అయితే ఈ కాంగ్రెస్ గెలిచిందని దీని ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ లో పడుతుంది. పడనివ్వకుండా చేయడం కోసమే అక్కడ చంద్రబాబు నాయుడిని కట్టడి చేసింది మోడీ ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితిలో మరి మోడీ ఇంతలా ముందుకెళ్ళిపోతూ ఉంటే కాంగ్రెస్ ఎందుకు చేష్టలు ఉడిగినట్టు చూస్తూ ఉంది అనేదే ఇప్పుడు మన మౌలికమైన ప్రశ్న, అంతే కదండి? దానికి కారణం ఏంటి అంటే, కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది కాంగ్రెస్ మీద. ఇప్పుడు ఆ మొదటిగా ఈ దేశంలో మళ్ళీ బీజేపీ గనక అధికారంలోకి వస్తే ఆ విషయాన్ని మనం కాంగ్రెస్ చేతగానితనం కంటే కూడా నితీష్ ఎవరైతే ఉన్నాడో, నితీష్ యొక్క స్వార్థము, నితీష్ యొక్క దుర్మార్గమే గానే మనం చూడాల్సి వస్తుంది. ఆ రోజు నితీష్ ఏమన్నాడండి, నేను నా జీవితంలో నేను మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేయను అన్నాడు పెద్ద మనిషి.
అసలు ఇండియా కూటమి రావడానికి కారణం నితీష్. మొత్తం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది నితీష్. అంతా సిద్ధం చేసి ఎవరెవరు వస్తారో అంటే నితీష్ చేత ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందే మోడీ. అంటే ఈ ఈ ఈ కూటమిలోకి అంటే తన శత్రువులు ఎవరో తెలియాలి అంటే మోడీకి ఎలా తెలుస్తుంది మరి? అందుకోసం నితీష్ చేత ఇండియా కూటమి పెట్టించి ఇండియా కూటమిలోకి ఎవరెవరు రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరెవరు దీనిలో యాక్టివ్ రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు అనే వాళ్ళందరూ బయటకు వచ్చారు. వాళ్ళందరి మీద దెబ్బలేస్తున్నాడు ఇప్పుడు, వరుస పెట్టి దెబ్బతీస్తున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గనక మీరు అన్నట్లు ఎక్స్పోజ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి అంటే అతని దురాగతాలను బయటికి తీసుకురావడానికి ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటే గనక బీజేపీని ఎండగట్టొచ్చు. ఇప్పుడు ఇదే పని చంద్రబాబు నాయుడు చేస్తాడు. చంద్రబాబు నాయుడు చేయగలడు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మోడీ తన కూటమిలోకి రప్పించుకున్నాడు. ఇండియా వీక్ అవ్వడం ఒక్కటే కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు అటు వెళ్ళటం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బతికిపోయాడు ఎంతో కొంత. అంటే కాంగ్రెస్ ఏం చెయ్యాలనుకుంటుందో, కాంగ్రెస్ ఏం చెయ్యగలదో ఆ అవకాశాలను దెబ్బతీస్తున్నాడు మోడీ. మరి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలుగుతారు వాళ్ళు? నిజానికి ఉత్తర భారతదేశంలో ఈ రోజుకి మోడీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాడు అని అనుకుంటారు అక్కడ జనాలు. అది ఇలా కాదు, అసలు దక్షిణాదిలో ఇలా చేస్తున్నాడు మోడీ అనే విషయం గనక ప్రచారం చేయగలిగితే గనక ఎంతో కొంత మోడీకి అడ్డుకట్ట వేయొచ్చు. అది వెయ్యాలి అంటే ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న పార్టీలే చేయగలవు ఆ పని. అంటే వీళ్ళు దీన్ని ఒక అవకాశంగా, అంటే మోడీ బలహీనత ఇది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు ఎదురువారి బలహీనతలే మన బలాలు అని అనుకుంటే గనక మోడీ ఇలాగే చేస్తున్నాడు కాబట్టి మోడీని తిప్పికొట్టాలి అంటే మనం కూడా ఆ అస్త్రమే ఉపయోగించాలి. ఆ అస్త్రం కనుక ఉపయోగిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు అసలు అసలు బంధం జగన్మోహన్ రెడ్డితోనే కాదండి మోడీకి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ రోజుకి గాలి జనార్దన్ రెడ్డి దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయి. ఈ రోజుకి గాలి జనార్దన్ రెడ్డి అన్ని కేసులు ఉన్నప్పటికీ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు. 500 కోట్లు పెట్టి పెళ్లి చేయగలిగాడు. సౌత్ లో రిచెస్ట్ పెళ్లి. ఆ రిచెస్ట్ పెళ్లిని ఓవర్టేక్ చేసింది ఎవరు అంటే మొన్న అంబానీలే. రిచెస్ట్ పెళ్లి. ఓ పక్కన అతను ఐటీ శాఖ దృష్టిలో అతను పెద్ద నేరస్తుడు. అవునండి. అలాగే సహజ వనరులు దెబ్బతీసిన విషయంలో, విఘాతం కలిగించిన విషయంలో అతను పెద్ద దోషి. అలాంటి గాలి జనార్దన్ రెడ్డి ఈ రోజుకి నేను ఒక దేవుణ్ణి అని చెప్పి ఎలా హీరోలాగా చలామణి అవుతున్నాడు? దీనికి కారణం మోడీ కాదా? మరి ఏ అవినీతిని అయితే అస్త్రంగా చేసుకుని మీరు కాంగ్రెస్ దింపారో, మరి అదే అవినీతి మీరు కొన్ని వేల రెట్లు చేస్తున్నారు ఈ రోజు. కనీసం వాళ్ళు అవినీతి చేసినా కానీ అవినీతి మితిమీరింది అన్నప్పుడు దాన్ని కట్టడి చేయడానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఎవరెవరిని జైలుకి పంపించారండి వాళ్ళు? లల్లు ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి మొదలెట్టి చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళనే, అంటే డిఎంకే పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. డిఎంకే పార్టీ కనిమొళ్ళని కూడా వాళ్ళు జైలుకి పంపించారు కదా. అలాగే వాళ్ళ హయాంలో ఉన్న ముఖ్యమంత్రులను కూడా పంపించారు కదా వాళ్ళు. నువ్వు అసలు ఎంతమందిని పంపించావు? నీ పార్టీ ముఖ్యమంత్రులను ఎంతమందిని పంపించావు జైలుకి? అసలు నువ్వు అవినీతి మీద నువ్వు చేస్తున్న పోరాటం ఏంటి? పైగా ఆ రోజు నిర్భయ ఘటనకు సంబంధించి మీరు ఒక ఉద్యమం తీసుకొచ్చి
కాంగ్రెస్ పార్టీ మీద మీరు గెలిచామని, అంటే అది కూడా ఒక కారణం. మీరు అవినీతి మీద పోరాటం ఎంత అయితే చేశారో, మహిళకి రక్షణ లేదు అనే విషయాన్ని కూడా మీరు అంతే ప్రొజెక్ట్ చేసి గెలిచారు. మీరు గెలవడానికి అది కూడా ఒక మూల స్తంభం, నిర్భయ ఘటన. మరి ఆ తర్వాత ఎన్ని నిర్భయ ఘటనలు జరిగినాయి? హత్రాస్ దగ్గర నుంచి మొదలెడితే ఎన్ని 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 సంఘటనలు? మరి దీనికేం సమాధానం చెప్తారు? ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కి. ఏది ఏమైనా ఇంకా చావరేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ గనక కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ మిత్రపక్షాలు కావచ్చు, వీళ్ళు ఒక ఇండియా కూటమిని, మంచికో చెడుకో ఇండియా కూటమి వచ్చింది. ఈ ఇండియా కూటమిని మనం స్వాగతించుకుని బలోపేతం అయ్యి బీజేపీ యొక్క అవినీతిని ఎండగట్టకపోతే గనక ఈ దేశానికి మనం మనం కూడా చేయగలిగిన వాళ్ళం. తన వీక్ పాయింట్ ఇది మోడీది. మోడీ అవినీతిలో ఎంత కూరుకుపోయాడు, మోడీకి సంబంధించిన మనుషులు ఎంత అవినీతిలో కూరుకుపోయారు. ఈ రోజుకి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతున్నాడు, యడ్యూరప్ప బీజేపీలోనే కొనసాగుతున్నాడు. పైగా ఒక చిన్న విషయం ఏదన్నా వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల విషయంలో ఆమ్, అత్యాచారాలకు సంబంధించిన విషయాలు వస్తే గనక చాలా చాలా హడావుడి చేసే మనుషులు ఇవాళ యడ్యూరప్ప మీద ఒక మైనర్ బాలిక హింసకి గురైంది అని ఆ, ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది బుట్టతాకులు అయిపోయింది. ఇప్పుడు బ్రిజ్భూషణ్ సింగ్ అని వాడు ఒకడు ఉన్నాడు. వాడు బాక్సర్స్ మీద లైంగిక ఆ, వేధింపులకు పాల్పడిన వాడు. ఈ రోజుకి వాళ్ళు అడుగుతున్నారు, వాడు మాకొద్దు రెజ్లింగ్ సమాఖ్యకి అతను అధ్యక్షుడిగా ఉండొద్దు అని అడుగుతున్నారు. దాని మీద ఏం చేశారు మీరు? పోనీ అతను చేశాడా చేయలేదా ఆ డిబేట్ లోకి నేను వెళ్ళను. ఒక ఆరోపణ వచ్చింది అన్నప్పుడు నువ్వు నిర్భయ ఘటనలో గురించి నువ్వు అంత గొంతు దించుకుని మాట్లాడిన వాడివి, ఇవాళ ఆ బాక్సర్స్ విషయాన్ని నువ్వు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాం, కానీ మా గొంతు సరిపోవట్లేదు. మాకు గొంతులు కలుపుతారు అనుకున్న వాళ్ళు కూడా ఆమ్, ఏవో ఒక కారణాలతోటి పక్కకి వెళ్ళిపోతుంటే ఇవాళ ఎత్తిన గొంతులు కూడా నిస్సహాయంగా చూస్తున్న పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఇవాళ. చూద్దాం మేడం, చీమల దండులాగా చిన్న చిన్న గుంతులే పెద్ద అవును, గుంతలు అవును. అవుతాయి. చిన్న చిన్న నీటి బొట్లే పెద్ద సముద్రం అవ్వాలని కోరుకుందాం. దేనికంటే ఇది పార్టీల కోసం, వ్యక్తుల కోసం కాదు, సమాజం కోసం, పౌర సమాజం అవును. ఏకం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.